రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో 42% బీసీలకు రిజర్వేషన్కి సంబంధించి నిన్న క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నది. పార్టీల పరంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేయబోతా ఉన్నది. కానీ బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున గతంలో నుంచి కూడా ఉద్యమిస్తూ ఉన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలకు అన్యాయం జరుగుద్ది, ఖచ్చితంగా చట్టపరంగానే చట్టం చేసిన తర్వాతనే రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి బీసీ సంఘాలందరినీ అన్నీ కూడా మనకు ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ తరుణంలో నిన్న ఇచ్చినటువంటి క్యాబినెట్ నిర్ణయాన్ని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ ఉన్నారు, పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంది క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? అసలు ఏం చెప్తారు? అరే మిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నాను, అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా? మీరు ఆ రోజు కామారెడ్డిలో ఏం చెప్పారండి? ఏం ప్రామిసెస్ చేశారు? అంటే మీరు ఓట్లు వేసేసేయండి, స్థానిక 42% రిజర్వేషన్లు ఇస్తాం నెల లోపలని 2 సంవత్సరాలు గుంజుకొచ్చి ఆఖరికి వచ్చే వాళ్ళకి అలా ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్ అంటారు. ఎవరు అడిగండి పార్టీ పరంగా? నీ భిక్ష మాకు కావాలనా? మేము 2 కోట్ల మంది బీసీలో ఉన్నాం. మేము అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. ముఖ్యమంత్రి నీకు నీతి నిజాయితీ ఉంటే ఎమ్మడే నీ ముఖ్యమంత్రి పదవిని దిగిపో. ఈరోజు రాష్ట్రాన్ని అతలాకుతం చేసి అన్ని వర్గాలకు అన్యాయం చేసి పేద ప్రజలకు భూములు గుంజుకొని నిరుద్యోగులకు అన్యాయం చేసి నువ్వేదో ప్రామిసెస్ ఏవైతే చెప్పినావో అన్నీ కూడా నెరవేర్చకుండా అంత మెస్మరిజం చేసుకుంటూ బీసీలను మెస్మరిజం చేసావంటే కుదరదు. రేవంత్ రెడ్డి, నువ్వు ఏవైతే ప్రామిసెస్ చేసినావో బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్ కావాలి. మరి మన పార్టీ పరంగా అన్నప్పుడు నువ్వు శాసనసభలో చట్టం ఎందుకు చేశావు? గవర్నర్కి ఎందుకు పంపావు? రాష్ట్రపతి దగ్గరికి ఎందుకు పంపావు? మరి ఈ ప్రాసెస్ ఎందుకు చేసావండి? మరి అప్పుడేమో నువ్వు ఆ విధంగా పార్టీ పరంగా ఇస్తే సరిపోతుండే కదా. మరి ఆ విధంగా చేయకుండా ఢిల్లీలో పోయి ధర్నా చేసి డ్రామాలాడి కోర్టులో హైకోర్టు ఒప్పుకోవట్లేదు, సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు అని అంటే నువ్వు ప్రాసెసే తెలియదు. నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా ఇవ్వండి? నీకు ప్రాసెస్ తెలిస్తే ఆ రోజు నువ్వేం చేస్తావు? రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలందరూ తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఫోర్స్ చేస్తారు. ఏ విధంగా అయితే తమిళనాడులో రిజర్వేషన్లు వచ్చినాయి, ఆ రోజు ముఖ్యమంత్రి జయలలిత గారు ఏం చేస్తారు? పార్టీలు పక్క పెట్టి అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ దగ్గరకు పోయి 2 నెలలు ఉండి నిరాహార దీక్ష చేసి కొట్లాడి ఆ యొక్క పార్లమెంట్లో బిల్లు ఆమోదం చేసి రాష్ట్రపతి ఆమోదం పొంది 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే తమిళనాడుకు పోయింది. ఆ విధంగా చేయకుండా కొంతమంది నీ మడుగులొత్తే సంఘాలు నువ్వు ఒక డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసే సంఘాలకు తందాననే సంఘాలను తీసుకుపోయి ఢిల్లీలోకి పోయి ధర్నాలు చేసి ఈరోజు వచ్చి ఆఖరికి వచ్చి నేను క్యాబినెట్లో మళ్ళా ఏమంటున్నావు? పార్టీ పరంగా ఎవరు కావాలండి? మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఏదో అనుకుంటున్నావు, జూబ్లీ హిల్స్లో గెలిచిపోయినావు, నువ్వు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులలో ఎంపీటీసీలో గెలుస్తావు అనుకుంటున్నావు. బిడ్డ రేవంత్ రెడ్డి, నీ సర్పంచుల ఎంపీటీసీలో కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈరోజు పోటీ చేస్తున్నటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులో పోటీ చేసేటువంటి బీసీలందరూ రాజకీయంగా చైతన్యమైందరు. నిన్ను కాంగ్రెస్ పార్టీని బొందబెడతాము. కాబట్టి రేవంత్ రెడ్డి, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నువ్వు మళ్ళీ ఇప్పటికి ఇమీడియట్ డిసిషన్ తీసుకొని నువ్వు ప్రయత్నం చేయి. ఆ విధంగా చేయకుండా పార్టీ యొక్క పరంగా పోతావంటే ఏదో 3 కోట్ల నిధులు వస్తున్నాయి మురిగిపోతాయంటే ఎవరిని మోసం చేస్తావు మిస్టర్ రేవంత్ రెడ్డి? మీ అమాయకులమా? చెవులో పువ్వు పెడుతున్నావా? మేము తెలుసు, మేము కూడా హైలీ ఎడ్యుకేటెడ్. నీ యొక్క డబ్బులతోటి ముఖ్యమంత్రి కావచ్చు. మిస్టర్ రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ఉన్నట్టు బీసీలందరూ ఉసగొలుపుతాము, గల్లీ తిరుగుతాము. నీ యొక్క తోక సంఘాలు పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నావు. ఇక్కడ తోక సంఘాలు అమ్ముడు పోయే సంఘాలు ఎవరు లేరు. నిన్ను ఖచ్చితంగా రాజకీయంగా తెరమరుగు చేశాక వదిలిపెట్టాం. రేవంత్ రెడ్డి, నువ్వు వెంటనే నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మాకు ఈ ప్రాసెస్ చేసి ప్రధానమంత్రి దగ్గర ఈ చట్టపరంగా వచ్చిన తర్వాతనే రిజర్వేషన్కి వెళ్ళు. అప్పుడే మా వాటా మాకు వస్తుంది. ఎన్ని రోజులు ఓట్లు వేయాలండి? మీ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా రాహుల్ గాంధీ ఒకటి చెప్తావు, ఇంప్లిమెంటేషన్ అవుతున్నా. ఆ రోజు ఉదయపూర్లో ఇట్లా చేశారు. ఉదయపూర్లో ఏమన్నారండి? ప్రతి ఒక్క పార్లమెంట్లో 2 సీట్లు ఇస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. అంటే రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం సంకలం పెట్టుకొని తిరుగుతాడు, ఈడు వచ్చారు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. 9th షెడ్యూల్లో పెట్టలేకపోతున్నది అటు కేంద్రం కూడా దీన్ని కొంచెం జాప్యం చేస్తూ ఉన్నది. 9th షెడ్యూల్లో పెట్టడానికి దాదాపు ఒక 4-5 నెలల ప్రక్రియ కొనసాగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పార్టీ పరంగా అంటా ఉన్నాడు. బీసీలు మోసపోయే అవకాశం ఉన్నదా? ఎట్లా? ఆల్రెడీ మోసపోతున్నాం. ఈరోజు ఈ బీజేపీ పార్టీ కూడా ఏముంది, ఈయన పోవాలి, కాంగ్రెస్ పార్టీ ఏది ఉందో ప్రధానమంత్రి దగ్గరికి
వెళ్ళాలండి. ఒక బీసీ బిడ్డ ఉన్నది అక్కడ ఒప్పించు మెప్పించు, ఎవరిగా పార్లమెంట్లో ఆమోదం అవుతుంటే 9th షెడ్యూల్లో చేర్చు, మాకొచ్చు. ఆ విధంగా చేయకుండా నువ్వు అక్కడ పోయి ధర్నాలు చేసి ఈరోజు ఇక్కడ మీటింగులు పెట్టి ఏదో పొన్నం ప్రభాకర్ మహేష్ గౌడ్ పెట్టుకొని ఇద్దరు పెట్టి తందానాలు ఆడేటువంటి మంత్రులను పెట్టుకొని మాట్లాడితే ఈడ ఊక్కుంటోళ్ళు ఉన్నారనుకున్నావు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేస్తాము, గ్రామం తిరిగి నీ భరతం పడతాం. రేవంత్ రెడ్డి నువ్వు పద్ధతి మార్చుకో, ఎంటనే నువ్వు మాకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి కొట్లాడడంలో ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయినారంటే ఏం చెప్తారు? ఫెయిల్ కాదండి, ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఈజ్ నాట్ ద కమిటెడ్ లీడర్. ప్రయత్నం కాదండి, ఆయన మిసికులో నోటికాడనో బీసీ కడుపులంతా ఓసి. ఎందుకంటే చూసాం గతంలో ఆయన అపాయింట్మెంట్ చేసినటువంటి నామినేటెడ్ పదవులు అందరూ కూడా రెడ్డిలకు అడ్వైజర్స్ అట. ఆ తర్వాత నామినేటెడ్ పదవులు రెడ్డిలు, వీళ్ళందరూ రెడ్డిలు అండి. ఇదంతా వద్దు. ఆయన చూసిన గతంలో ఒక మీటింగ్లో రెడ్లే వెళ్ళాలి, రెడ్లే పరిపాలించాలి అని మాట్లాడినట్టు వ్యక్తి ఈయన నమ్ముతారండి. మా వాళ్ళు కూడా కొద్దిమంది బుద్ధి లేకుండా బీసీ అంటున్నాడు, పెద్ద బీసీ అట. బుద్ధి లేదు నువ్వు అనుకుంటా. మీ బీసీ నాయకులు కూడా ఖచ్చితంగా మీరు మార్చుకోండి, లేకపోతే ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని. రేవంత్ పెద్దపీట వేసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందల ఉన్నది. పిసిసి అధ్యక్ష పదవి మహేష్ కుమార్ గౌడ్కు కట్టబెట్టినాం, ఆ తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, బీసీ మహిళలకు. ఇటు బీసీల నుంచి పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ పెద్దలకు ఇప్పుడు ఈ రకంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తే మోసం జరుగుతుందని తెలియదు. విషయం చెప్పను, ఆడ చిత్తశుద్ధి ఉన్న కాంగ్రెస్లో ఎవరున్న నాయకు హనుమంతరావు తప్పితే ఆ పెద్ద మనిషి ఏదో పాపం ఆయనకు పదవి లేదో కొట్లాడుతుందని. ఈ పొన్నం ప్రభాకర్ సంగతి తెలుసులే, నాకు చాలా తెలుసు, నాకంటే క్లోజు, నాకు కూడా క్లోజు. పిసిసి గురించి తెలుసు, మహేష్ గౌడ్ తెలుసు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసు. వీళ్ళేం ఉద్యమకారులు లాంటి పోరాడిర్రా, పదవి రాగానే నాకు కూడా కూర్చుంటారు. వీళ్ళు మాట్లాడేది ఇవన్నీ కావు. చిత్తశుద్ధితో ఉండండి, చరిత్రలో నిలిచిపోతారు, మీకు ఒక పేరు వస్తుంది. లేకపోతే చరిత్ర హీనులు అవుతారు. నీ పదవి ఎన్ని రోజులు ఉంటుంది? మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, నేను అడుగుతా ఉన్నాను, ఒక బీసీ బిడ్డను, ఒక గౌడ బిడ్డను, ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ యూ. నీ బుద్ధి ఉంటే అంటే వెంబడే నువ్వు రాజీనామా చేయి, ముందుకురా. ఏదో నిన్న మీటింగ్ పెట్టి కొంతమంది బీసీ సంఘాల నాయకులను తీసుకొని మీటింగ్ పెట్టి ప్యాకేజీలు ఇచ్చి ఇలా మీటింగ్లు పెట్టినట్టు అనుకుంటున్నావా? వాళ్ళ పని వీళ్ళ పని అవుతుంది. ఖచ్చితంగా బీసీలకు అన్యాయం చేస్తే వదిలే ముచ్చటలేదు. మరి ఇప్పటికే జాప్యం జరిగింది స్థానిక సంస్థల్లో, ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నది. ఇక రేపు మాపు స్థానిక సంస్థల్లో కూడా రాబోతూ ఉన్నది. ఎట్లా ఉండబోతున్నది మీకు? 20 తారీఖు నాడు ఇదే సోమాజిగూడలో ఒక సమీక్ష సమావేశం పెట్టబోతున్నాం. 20 తారీఖు నాడు అందరిని పిలుస్తాం. అందరు రాజకీయ పార్టీలో ఉన్న చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు, మీరు చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు, మీరు అర్థం బీసీ సంఘాలలో కొంతమంది నాయకులు చిత్తశుద్ధి ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళనందరూ పిలుస్తాము. పిలిచి మేధోమథనం చేసి ఏం చేద్దామని ఆలోచించి ఆ రకంగా అందరినీ కలుపుకొని పోయి ముందుకు పోయి కార్యాచరణ ప్రకటిస్తాము. ఖచ్చితంగా ఏ చర్యకైనా ముందుకు పోతాము, ఖచ్చితంగా మా వాళ్ళని సహకరించి ముందుకు పోతాము. ఈ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తాం. ఇప్పుడు మీరంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పేడ్ బ్యాచ్ ఏదో అంటా ఉన్నారు, మీరు సంఘాలు కొన్ని ఉన్నాయి ఆయన పెట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు, అవి మాత్రమే వత్తాసు పలుకుతున్నాయని చెప్తా ఉన్నారు. వాటిని కూడా సమీకరించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? వాళ్ళేంది వాళ్ళు వాళ్ళ బ్రతుకు కోసం చేస్తున్నాం, మేము చేయలేదండి. మేము తెలంగాణ ఉద్యమంలో బీసీ సంఘాలు చేసి పెట్టి నేను 50 లక్షలు ఖర్చు పెట్టినండి. ఈరోజు చేస్తున్నా, నేను ఒక్క దగ్గర చేయి చాపకుండా నేను పని చేస్తున్నాండి. నేను తాబేదారు కాదు, నేను వాళ్ళని ఎందుకు సమీకరిస్తా? చిత్తశుద్ధి నాయకులు చాలా మంది ఉన్నారు, మా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తా, వాళ్ళని పట్టుకొస్తా. ఎవరు నాయకులు అనుకోని వాళ్ళ నాయకులు ప్రజలు డిసైడ్ చేస్తారు ఓన్ పోరాటము. రేపటి నుంచి నేను ఎందుకంటే గతంలో ఒక 2 నెలలు నేను అమెరికాలో లేను, ఇప్పుడే వచ్చినాను. ఖచ్చితంగా నా పందా ఏందో, నా ప్రయత్నం ఏందో ఖచ్చితంగా చేస్తా, మా వాళ్ళు సహకరిస్తారు. ఫైనల్గా అటు కేంద్రానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక బీసీ కేంద్ర అయ్యా నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డవు, మీరు ఏ విధంగా అయితే మహిళలకు వెంటనే రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు, అదేవిధంగా అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్లు ఇమీడియట్ నెలల లోపలనే ఖచ్చితంగా మీరు 10% రిజర్వేషన్ చేశారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, నువ్వు మంచి ప్రధానమంత్రి, మేము ఏమంటలేను. దయచేసి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిలో 70 కోట్ల మంది బీసీలు ఉన్నారు, వాళ్లకు న్యాయం చేయాలని నరేంద్ర మోడీ గారు నాకు కోరుతా ఉన్నాను. అదేవిధంగా చేస్తారని ఆశిస్తాము. ఒకవేళ చూస్తే కాంగ్రెస్ పార్టీకి, మన బీజేపీ పార్టీ కూడా మాకు టార్గెటే.